నమస్కారం. గత సంవత్సరం స్టాలిన్ కుమారుడైన ఉదయనిధి స్టాలిన్ డిఎంకే లీడర్ అతను మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలి, అది అసలు ఈ భూమి మీదే ఉండకూడదు, దానివల్ల చాలా దారుణాలు జరుగుతున్నాయని మాట్లాడాడు. అయితే అదంతా విన్న హిందువులు చూస్తూ ఊరుకోకుండా అతను రీసెంట్ ఎలక్షన్స్లో ఓడగొట్టారు. అయినా కానీ తన బుద్ధి పోగొట్టుకోకుండా మళ్ళీ అసెంబ్లీకి వచ్చి అదే మాట మాట్లాడాడు. ఎందుకంటే మీరు నన్ను ఓడగొట్టినా కానీ నేను భయపడను, నేను నా స్టాండ్ పైనే ఉంటాను అన్నట్టు తెలియజెప్పుకోవడానికి మళ్ళా అదే మాట్లాడాడు. ఇటువంటి వాళ్ళని ఏం చేయాలో కూడా తెలియదు. ఎందుకంటే సనాతన ధర్మము అనేది వ్యత్యాసాలను తీసుకురాలేదు, అది తీసుకొచ్చింది సమాజంలో ఉన్న మార్పుల వల్ల, సమాజంలో ఉన్న మనుషుల వల్ల, వర్ణాశ్రమాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల వచ్చిన అసమానత తప్ప అది సనాతన ధర్మం వల్ల వచ్చిన అసమానత కాదు. ఇదే మాట అతను ఏ క్రిస్టియానిటీ గురించో ఇస్లాం గురించో అందులో ఉన్న అసమానతల గురించి మాట్లాడితే ఆ అసెంబ్లీలో నుంచి బయటికి వెళ్ళి రోడ్డు పైన హ్యాపీగా తిరగగలిగేవాడే కాదు. కానీ మనం చేతగాని వాళ్ళం కదా, అందుకని ఎవరేమన్నా కానీ దేవుడే చూసుకుంటాడే అని వదిలేస్తాం. ఇలాంటి వాళ్ళకి ప్రతి ఎలక్షన్స్లో బుద్ధి చెప్పాలి, అలాగే బయట కూడా బుద్ధి చెప్పాలి. అతడు తీసే సినిమాలు చూడటం మానేయాలి, అటువంటి వాళ్ళపైన అబ్సెషన్ని తీసేయాలి. అసలు సనాతన ధర్మం అంటే ఏంటో ముందు అర్థం చేసుకోవాలి, మన పిల్లలకి తెలియజేయాలి. అప్పుడే వాళ్ళు అర్థం చేసుకోగలరు నిజమైన సనాతన ధర్మం అంటే ఏంటో. దీనిపైన మీ అభిప్రాయాన్ని మీ కామెంట్స్లో తెలియజేయండి. ధన్యవాదాలు.